తెలంగాణ ఫెస్టివల్స్ ఇప్పుడు ఇంకో అది పాస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇంకా బాగా వెలుగులోకి వచ్చినాయని చెప్పొచ్చు. అవును. అండ్ బోనాలు అనొచ్చు, బతుకమ్మ అనొచ్చు. వాట్ ఈస్ మీన్ బై బోనాలు? అంటే ఏంటి? బోనాలు ఎందుకు తీసుకుంటారు? అండ్ తీసుకోవడానికి రీజన్స్ ఏంటి? ఏమని చెప్పగలుగుతారా? ముందుగా మీరొక మాట అన్నారు. యాహ్! తెలంగాణ అంటే బతుకమ్మ, బోనాలు అనేసి. యాహ్! ఈ తెలంగాణ గడ్డ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయడమే ఈ బోనాలు గానీ, ఈ బతుకమ్మలో ఉన్న అంతరార్థం. ఓకే. బతుకమ్మ చూసుకున్నా గౌరమ్మకి పూజించేది ఒక మహిళ. హ్మ్. ఇక్కడ బోనాలు చూసుకున్నా గానీ, మేము పూనకాలొస్తున్నాయని బోనాలు ఎత్తుకుంటాం. కానీ సాధారణంగా మగవాళ్ళు ఎత్తుకోరు బోనాలు. హ్మ్. ఆడవాళ్ళే బోనాలు ఎత్తుకుంటుంటారు. మాకు అమ్మవారు వస్తుంది కాబట్టి అమ్మవారిని పూనుకొని బోనాలు ఎత్తుకుంటాం. ఇక్కడ ఓకే. బోనాన్ని చూసుకుంటే మళ్ళీ అమ్మవారికి అదొక భోజనం. అమ్మవారికి ఒక నైవేద్యం. దాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తుంటాం కాబట్టి అలంకరించుకొని, వేపాకు పెట్టుకొని దానికి ఎన్నో మెడికల్ రీజన్స్ కూడా ఉన్నాయి బోనాలు చేయడానికి. ఓకే. అవన్నిటిని ఉద్దేశంగా తీసుకొని బోనం చేసుకొని అమ్మవారికి నివేదిస్తూ ఉంటాం. యెస్. అండ్ పర్సనల్లీ మీరు ఎనీ యూ ఏజ్ లైక్ మీకు ఆ శక్తి ఉండడం అనేది అప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎప్పుడు మీకు లైన్‌లోకి వచ్చిందంటారు? అది నా 7-9 ఇయర్స్ మధ్యలో జరిగింది. హ్మ్. 7 ఇయర్స్‌లో నాకు అర్థమయ్యింది. 9 ఇయర్స్‌లో రావడం జరిగింది. ఓకే. బట్ ఇంక పేరెంట్స్ నుంచి ఏందంటే అంత హ్మ్. వద్దు అనేసి ఉంటాయి గదా! అది ఆపిచ్చేసినట్టుగా చేశారు. మళ్ళీ నా ఇంటర్‌లో మళ్ళీ నాకు జరిగింది. ఇంత ప్రాసెస్‌లో వచ్చాయా? అంటే అంటే 7 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంటర్ తర్వాత వచ్చిన మధ్యలో బిట్వీన్ వచ్చాయా? వచ్చాయి. జరిగాయి. అంటే హ్మ్. నార్మల్‌గా వెళ్ళినప్పుడు నేను దేవుడికి లీనమైపోవడం, నవ్వుకోవడం, బ్లంచెస్ రావడం, బేకోట్లులాగా ఎకప్స్ రావడం, హ్మ్. ఇలాంటివి చాలా జరిగాయి. నాకు అమ్మవారి దగ్గరికెళ్ళినప్పుడు సంతోషం అనిపించడం, అదొక పాజిటివ్ వైబ్ రావడం, యాహ్! ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. హ్మ్. యాస్ ఎన్ ఐ సా యువర్ ఫ్యూ ఇంటర్వ్యూస్ అండ్ మనం చదువుకున్నాము సైన్స్ అండ్ ఇది 2 డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. సో, అవును. ఆల్రెడీ మీరు హోటల్ మేనేజ్‌మెంట్ చేశారు. లైక్ మీకు నాలెడ్జ్ ఉంటుంది. సో, ఇదంతా నమ్ముతారంటారా? అమ్మవారికి చేసే బోనం కూడా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి అందులో. ఓకే. అమ్మవారికి తీసుకెళ్ళేది పసుపు ముఖ్యంగా. ఆ హ్మ్. పసుపు యాంటీబయోటికే. యాహ్! వేపాకు యాంటీబయోటికే. ఇక్కడ మెయిన్‌గా ఏంటంటే ఒక ఉద్దేశపూర్వకంగా మనం చేసే బోనం ఏంటంటే నార్మల్‌గా ఈ ఆషాఢ మాసం, శ్రావణ మాసం రాగానే రోగకాలం. నార్మల్‌గా చిన్న చిన్న డిసీజెస్ ఇవన్నీ ఎక్కువ వస్తుంటాయి. అవును. ఆ డిసీజెస్ వచ్చినప్పుడు ఏంటంటే మనం స్వీట్ వాటికే ఎక్కువ క్రిమి కీటకాలు గానివ్వండి, ఈగలు, దోమలు గానివ్వండి, స్వీట్ ఉన్న ప్రదేశాలలో లేకపోతే స్వీట్ ఫుడ్‌కి అప్పుడు గానీ, పులుపు ఫుడ్‌కి గానీ ఎక్కువ ఇంటరాక్ట్ అవుతుంటాయి. ఓకే. ఆ టైంలో మనం అమ్మవారికి నివేదించుకునేది పరమాన్నం, పచ్చన్నం, పచ్చగూర, పచ్చి పులుసు. హ్మ్. ఇలాంటివి అమ్మవారికి పెట్టుకుంటాం కాబట్టి అవన్నీ ఊరందరివి. అప్పట్లో టెంపుల్స్ ఏంటంటే ఊరి నడిబొడ్డున గానివ్వండి, ఊరి పొలిమేరల్లో గానివ్వండి, ఊరు ఎంట్రన్స్‌లో గానివ్వండి, ఈ టెంపుల్స్ ఉండేవన్నమాట. ఓకే. ఊరందరూ బోనాలు చేసుకొని అక్కడికి వచ్చి అమ్మవారికి నైవేద్యం పెట్టి అది రతిగా చేసేవాళ్ళన్నమాట. ఓకే. అప్పుడు ఊర్లో ఉన్న క్రిమికీటకాలన్నీ ఈగలు, దోమలు ఏవున్నా అవన్నీ అక్కడికి వచ్చేసి ఉండేవంట. ఓకే. హుహు. అలా దాని ద్వారా ఒకటేంటంటే డిసీజెస్ అనేవి రావు. ఓకే. అమ్మవారికి భోజనం పెట్టినా అమ్మవారు మళ్ళీ మనల్ని కాపాడుతుంది అనేది ఒక రీజన్. అలాంటివన్నీ ఎన్నో అనుభూతిగా ఫీల్ అయ్యాం కాబట్టే హ్మ్. నమ్ముతాం. యెస్. అండ్ డిఫరెంట్ ఇప్పుడు నాకు తెలిసి శక్తి అంటారు. తర్వాత జోగిని సంథింగ్ వేరే వేరే అవును. డిఫరెంట్ డిఫరెంట్స్ అంటారు. ఏంటి ఆ కేటగరీస్ ఏంటి? దాని గురించి ప్రతి పూనకం ఊగే వాళ్ళెవరైనా శివశక్తియే. ఓకే. అందులో నుంచి జోగినీస్‌గా మారుతూ ఉంటారు. హ్మ్. ఎందుకంటే పూనకం వచ్చిన తర్వాత కొంతమంది దేవుడు చెప్తూ ఉంటాడు. హ్మ్. కొంతమందికి ఏంటంటే హ్మ్. అమ్మవారి అంటే నాకే అంకితం అయిపోవాలని, హ్మ్. లేకపోతే దేవుడిని వివాహం ఆడాలని, లేకపోతే ఫ్యామిలీ ట్రెడిషన్ నుంచి ముందు నుంచి వస్తుంటా ఆనవాయితీలుంటాయి ఓకే. కొంతమందికి. జోగినీని చేయడమని, జోగిని సిస్టమ్ ఉంటాయి కొన్ని ఫ్యామిలీస్‌లో హెరిడిటరీగా ఉంటాయన్నమాట. ఓకే. ఇంకొందరు ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు అప్పుడు దేవుడికి మొక్కుకుంటారు. అమ్మ నా కూతురు మంచిగా అయితే నీకు అంకితం చేస్తా, జోగినిని చేస్తా, జోగురాలిని చేస్తా అని మొక్కుతూ ఉంటారు. ఓకే. అట్లా మొక్కినప్పుడు వాళ్ళని జోగినిని చేస్తూ ఉంటారు. అంటే దేవుడు పూనకం వచ్చిన తర్వాతనే వాళ్ళకి క్షత్రియ వివాహం చేసి దేవుడి దగ్గర ఉంచుతూ ఉంటారు.